నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా భారీగా నష్టపోయినాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. రైతులు బాగా నష్టపోయారు. రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేశారు. తర్వాత పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది ఆ టాపిక్. తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా అనేది ఎక్కువ నడుస్తోంది. జనాల మధ్యలో ఆ మాట ఎక్కువ వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి తిరుపతి లడ్డు మీదే పూర్తి ఫోకస్ వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు ఎట్లా డైవర్షన్ చేయగలరో అన్ని రకాలుగా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కదారికి వెళ్ళిపోయినాయి. ఉచితాలు పక్కదారికి వెళ్ళిపోయినాయి. పోనీ ఉచితాలు హామీలు వెళ్ళిపోయినా ఈ వరదలో నష్టపోయిన వాళ్ళ గురించి మాత్రం ఎవరు ఇంకా ఆలోచించట్లేదు. కేంద్రాన్ని సాయం అడిగారు. ఆ తర్వాత కేంద్రం అంచనా వ్యయం వేసింది. కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాలు పర్యటించారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికీ కూడా వాళ్ళు చేయూతనిస్తున్నారు. ఇప్పటికీ మనం తెలంగాణలో ఖమ్మం జిల్లాలో చూస్తున్నాము. స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. అట్లాగే విజయవాడకు సంబంధించి సింగనగర్ ప్రాంతంలో కూడా. అసలు ఈ వరదలు వచ్చినప్పుడల్లా ఏదో ఇట్లా వచ్చి చుట్టపు చూపుగా వచ్చి రాజకీయ నాయకులు వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోవటమే తప్ప వరదలకు కారణాలు ఏంటి, వరదలకి ఎందుకు వస్తున్నాయి, ఇదివరకు ఎంత ముంపుకు గురయ్యేవి కాదు, ఎందుకు ఎంత ముంపుకు గురవుతున్నాయి. విజయవాడ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడమేరుకి దానివల్లనే వరదలు అంటూ కూడా నివేదిక ఇచ్చారు. అయితే ఎక్కడ మనం ఖమ్మం జిల్లా అనేది ఎప్పుడు కూడా ఇంత ముంపుకు గురి కాలేదు. మున్నేరువాగు పొంగటానికి కారణం ఏంటి? ఖమ్మం జిల్లా వాసి నాకు ఎందుకు ఈ జరిగింది ఇట్లా ఖమ్మంలో ఏంటి అని ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ని మన వ్యూవర్స్కి షేర్ చేసుకుందాం అన్నదే ఈ వీడియో. ఇది పూర్తిగా ఖమ్మం జిల్లాకి, ముఖ్యంగా ఖమ్మంకి సంబంధించిందే ఈ స్క్రిప్ట్ అంతా. అట్లాగే మీకు కూడా ఎవరిదైనా ఏదైనా జిల్లాలో కనుక ఇట్లా జరుగుంటే మీరు కామెంట్స్లో పెడితే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాము. ఈ ఖమ్మం గురించి ఆయన పంపించిన స్క్రిప్ట్ ఆయన మాటల్లో. ఒకప్పుడు దేశమంతా కొట్టుకుపోయినా ఖమ్మానికి ఏమీ కాదనే ధీమా జనాల్లో బాగా ఉండేది. అవును, ఒకప్పుడు అలానే ఉండేది. గోదావరి జిల్లాలు ముంపుకు గురైనప్పుడు అయ్యో పాపం అలా ఎందుకు మునుగుతాయి, వరదలు రాకుండా దూరంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు కదా అని మాట్లాడుకోవడం జరిగేది. ఖమ్మం జిల్లా తన వంతుగా దుస్తులు, ఆహార ధాన్యాలు, డబ్బులు పోగేసి బాధితులకు అందజేసి తన దాతృత్వాన్ని ఘనంగా చాటుకునేది. ఇదంతా గతం. నేడు ఖమ్మం చినుకు పడగానే చిగురుటాకులా వణికిపోతుంది. మబ్బులు చూడగానే మనసుకు చలిజ్వరం మొదలవుతోంది. ఖమ్మం నడిబొడ్డున రాజఠీవీగా కనిపించే కిల్లా ఒక పక్కన, స్థల పురాణం ఆధారంగా భక్తుల నీరాజనాలు నిత్యం అందుకునే నరసింహస్వామి గుట్ట మరో ప్రక్కన, ఖమ్మం ప్రజలను పలకరిస్తూ తీర్థం తీసుకుని వస్తున్నట్టుగా తీర్థాల మీదుగా ప్రవహిస్తూ వచ్చే మున్నేరు నది ఇంకో దిక్కుగా, ఖమ్మం మెట్టుగా పేరుగాంచిన మన ఖమ్మం ఒకప్పుడు ఎంతో శోభాయమానంగా వెలిగిపోయేది. ఆంధ్ర తెలంగాణ సంస్కృతులకు సంగమ స్థానంగా అలరారుతుండేది. అలాంటి ఈ ఖమ్మానికి నేడేమైంది? ఎందుకిలా జరుగుతోంది? ఎందరెందరికో రెండు చేతులా దానధర్మాలు చేసిన దాతలు నేడు సర్వం కోల్పోయి కట్టుబట్టలపైన వీధుల్లో నిలబడి ఆహారం కోసం ఎదురుచూడటం, చేతులు చాచటం నిజంగా నాకైతే కన్నీరు తెప్పిస్తోంది. రాత్రికి రాత్రే జీవితాలు తారుమారయ్యాయి. ఇళ్లలో ఒండ్రుమట్టి మేటపెట్టి వస్తువులన్నీ ఆ ఒండ్రులో కూరుకుపోయాయి. ఇంటిని, వస్తువులను బాగు చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. జీరోకు చేరిన వారి జీవితాలు మళ్లీ కోలుకొని నిలదొక్కుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టాలి. ఎంతటి దారుణమైన పరిస్థితులు! వీటికి కారణం అక్రమ కట్టడాలే. గత కొన్నేళ్ల నుండి తమ తమ రాజకీయ పలుకుబడితో భూమిని కబ్జాలు చేసి ఇష్టారాజ్యంగా వెంచర్లు వేసి భవన నిర్మాణాలు జరుపుతున్నారు. వర్షానికి వచ్చే వరద కూడా బయటికి పోలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది మున్నేరు సమీపంలో కాదు, ఖమ్మం నడిబొడ్డున పరిస్థితి. ఐటీ హబ్ ఎదురుగా ఉన్న కవిరాజ్ నగర్ మునిగిపోవడం ఏంటి? కోర్టు సమీపంలో ఉన్న ట్రెండ్స్ దగ్గరలో వైరా రోడ్డు చెరువు కావడం ఏంటి? అక్కడ 2 చోట్ల డివైడర్ను పగలగొట్టి నీటిని నాగార్జున ఫంక్షన్ హాల్ వైపుకి పంపడం ఏంటి? ఖమ్మానికి పట్టని ఈ దరిద్రమేమిటి? నగరం సుందరీకరించాలని ఎక్కడ పడితే అక్కడ కట్టడాలు కట్టి నీరు పోయే పరిస్థితులు లేకుండా చేశారు. అలాగే తమ స్వార్థంతో పలుకుబడి ఉపయోగించి అపార్ట్మెంట్లు, కాలేజీలు, స్కూళ్లు కట్టి తమ ప్రాంతాలన్నీ చాలా క్లాసీగా చేసుకుని ఆనందిస్తున్నారు ఒక వర్గం వారు. వారికి ఎవడెక్కడికి పోతేనేం, ఎవడు ఆగమైపోతేనేం అవసరం లేదు. వరద బాధితులకు మహా గొప్ప దాతలుగా భోజనాలు పెడతారు, దుస్తులు పంచుతారు, చక్కగా ఫోటోలు దిగి తమ తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుని ఫోజులు కొడుతుంటారు.
కాని తాము చేసింది తప్పని భావించరు. ఈరోజు ఖమ్మంలోకి వరదను తెచ్చింది వీరే. ఈరోజు ఖమ్మం ఈ దుస్థితికి రావడానికి కారణం వీరే. ఈరోజు వరదల కారణంగా సర్వం కోల్పోయి భార్యా బిడ్డలతో కట్టు బట్టలతో గుండెలు బాదుకుంటూ కన్నీరు కార్చే నా సోదరుల హీన స్థితికి కారణం వీరే. సుందరాతి సుందరంగా గుపించే ఈ ఖమ్మాన్ని అంత విహీనం చేసింది వీరే. వీరు అభివృద్ధి నిరోధకులు, అక్రమ సంపాదకులు, తోటివారు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకనే స్వార్థ చింతనులు. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజ విరోధకులు.